నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేసిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. ఉగ్రదాడికి నిరసనగా చిలకలూరిపేట పౌరుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి శాసనసభ్యులు పుల్లారావు. నరసరావుపేటలో బస్సు ప్రమాదం, పలువురికి తీవ్ర గాయాలు. కోటప్పకొండలో నందీశ్వరునికి అభిషేకాలు, కోలాహలంగా హాజరైన సుదీర ప్రాంత భక్తులు. ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యేలోపు భూసార పరీక్షలు పూర్తి చేసి భూములకు సంబంధించిన పూర్తి సమాచారంతో రైతాంగానికి కార్డులు అందజేయాలని, వేసవిలో ఉద్యాన పంటలు, అపరాల సాగును ప్రోత్సహించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ సిబ్బందికి సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ప్రభుత్వ పరంగా అందిన సబ్సిడీలు, వ్యవసాయ పరికరాలు, యంత్ర సామాగ్రి, ఇతరత్ర సాయానికి సంబంధించిన వివరాలపై మాజీ మంత్రి సిబ్బందిని ప్రశ్నించారు. అన్ని గ్రామాల్లో భూసార పరీక్షలు పూర్తి చేసి సేంద్రియ వ్యవసాయానికి అనువైన నేలల్లో జీరో ఫార్మింగ్ను ప్రోత్సహించాలని ప్రత్తిపాటి తెలిపారు. ప్రభుత్వం నుంచి అందే యాంత్రీకరణ పరికరాలు, వివిధ రకాల పనిముట్లు, టైవాన్ స్ప్రేయర్ల కోసం రైతులు అందించిన దరఖాస్తులన్నీ వెంటనే క్లియర్ చేయాలని, అర్హత ఉన్న ప్రతి రైతుకు తాను కోరినవి అందేలా చూడాలని ప్రత్తిపాటి ఆదేశించారు. ఇప్పటికే ఎక్కువ మంది రైతులకు యంత్ర సామాగ్రి, ఇతర పరికరాలు అందించినట్టు వ్యవసాయ సిబ్బంది ప్రత్తిపాటికి తెలిపారు. సిసిఐ కేంద్రాల ద్వారా జరిగే పత్తి కొనుగోళ్లు పంట పూర్తయ్యే వరకు కొనసాగాలని, ఏ ఒక్క రైతు వద్ద ప్రతి నిల్వలు లేకుండా గిట్టుబాటు ధర అందేలా చూడాలని మాజీ మంత్రి చెప్పారు. వాణిజ్య పంటలు వేసే రైతులు ఎక్కువ పెట్టుబడులతో నష్టపోతున్నారని, ఖర్చు తగ్గించేలా వారిని చైతన్యపరచాలన్నారు. మిరప, పొగాకు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించేలా వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని, రైతులకు నష్టం లేకుండా అన్ని చర్యలు చేపట్టాల్సిన బాధ్యత వ్యవసాయ సిబ్బందిపై ఉందని ప్రత్తిపాటి తెలిపారు. నర్సరీల ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని, నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఉన్న సారవంతమైన భూముల్ని అందుకు వినియోగించాలని ప్రత్తిపాటి వ్యవసాయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జువాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబా, గట్టినేని రమేష్, తుపాకుల అప్పారావు, ఏవోలు, అధికారులు పాల్గొన్నారు. ప్రపంచం గర్వించేలా ఐకమత్యంతో జీవిస్తున్న దేశ ఔన్నత్యాన్ని విచ్ఛిన్నం చేయాలన్న కుట్రతో భాగంగానే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్నారని, వారి దుశ్చర్యను భారతావని ముక్త కంఠంతో ఖండిస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని చౌత్రా సెంటర్, మెయిన్ బజార్ మీదుగా గడియార స్తంభం వరకు శుక్రవారం సాయంత్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి ఉగ్రమూకల దాడిని ఖండించారు. నిరసన ర్యాలీలో కొవ్వొత్తుల చేతబూని కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా పరిగణించాలని, ఉగ్రవాదాన్ని తుదముట్టించడంపై ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రపంచం దన్నుగా నిలవాలని, అటువంటి మహానాయకుడు తన దేశ రక్షణ కోసం నడుం బిగించడాన్ని అన్ని దేశాలు స్వాగతించాలన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఒకే తాటిపై నిలవడం స్వాగతించాల్సిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జువాజీ మదన్ మోహన్, వీరితో పాటు వెల్లంపల్లి శ్రీరాములు, గట్టాహేమ, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం
పహల్గామ్లో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల చర్యకు నిరసనగా వ్యతిరేకంగా చనిపోయిన కుటుంబాలకు మద్దతుగా ఈరోజు భారత ప్రధానమంత్రి మోడీ గారు తీసుకునేటువంటి చర్యలకు మద్దతుగా దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేటువంటి దానికి మద్దతుగా అందరూ కూడా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ విధంగానైతే దేశం మీద ప్రేమ ఉందో దేశభక్తిని చాటుకునేటువంటి విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అన్ని కులాలు అన్ని మతాలు ఏ విధంగా సమిష్టిగా ఏ విధంగా ముందుకు కలిసి నడుస్తున్నారో అటువంటి మంచి వాతావరణం ఉండేటువంటి దానికి ఉగ్రవాదాన్ని తుదముట్టించి ప్రశాంతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టేటువంటి దానికి ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నటువంటి కృషికి మద్దతుగా ఈరోజు ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అన్ని సంస్థలు ఆర్ఎస్ఎస్ కానీ అన్ని ఈ దేశం కోసం అన్ని వర్గాలు అన్ని మతాల కోసం కలిసిమెలిసి ఉండేటువంటి దానికి ఒక మంచి వాతావరణం నెలకొల్పేటువంటి దానికి ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని తుదిమిట్టించాలని ప్రపంచ దేశాల్లో కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి కోరికకు కొద్దిపాటి ఉగ్రవాదులు విచ్ఛిన్నం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వ్యతిరేకంగా ఈ పోరాటం అటువంటి ఉగ్రవాదాన్ని ఎంత మేరకైనా వెళ్లి ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారు. నిన్న బీహార్లో ఉగ్రవాదాన్ని తుదిముట్టిస్తాం, అంచనాలకు అందని విధంగా ఏ విధంగా ఉంటుందో చూడండి అనేటువంటి ఒక ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ దేశాలకు కూడా చాటి చెప్పారు. అటువంటి మహానాయకుడు ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారు మన దేశానికి ఉండటం, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు కూటమి నాయకత్వానికి బాధ్యత వహించడం, దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంఘీభావంగా మద్దతుగా అన్ని పార్టీలు తెలియజేసినాయి. అది భారతదేశం యొక్క గొప్పతనమని నేను తెలియజేస్తూ ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించేటువంటి దానికి దేశ ప్రజలందరూ కలిసి కుల మతాలకు అతీతంగా సమిష్టిగా ముందుకు అడుగు వేసి ఈ పోరాటంలో అందరూ ముందుండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి అంటే ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి. మన కాశ్మీర్ మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక వియుక్తులకు లోనయ్యి పాకిస్తాన్ ఆక్రమణకి కబళించడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఎన్నో విధాలుగా దాన్ని రక్షించుకుంటూ వస్తున్నాం. మన అదృష్టవశాత్తు మన నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పర్యాటక రంగంగా కాశ్మీర్ బాగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మన ప్రజలందరూ కూడా కాశ్మీర్ చూడాలని చెప్పి, కాశ్మీర్ అందాలు తిలకించాలని చెప్పి భూమిల్లుతున్న అనేక మంది యువతరం, కొత్త పెళ్ళైన జంటలు అనేక మంది కాశ్మీర్ ను చూడటానికి వెళ్ళొస్తున్నారు. అంతేకాకుండా మనం కాశ్మీర్ లో అమర్నాథ్ యాత్ర చాలా ముఖ్యమైనది. హిందువులందరికీ పవిత్రమైన ఈ అమర్నాథ్ దర్శనానికి మరియు కేదార్నాథ్ దర్శనానికి మన వాళ్ళందరూ కూడా వెళ్లి వస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో గత 8 సంవత్సరాలుగా మెదలకుండా ఉన్న ముష్కరులు అదును చూసి మన వారి మీద దెబ్బ కొట్టారు. ఇది దుశ్చర్య, పాకిస్తాన్ వారి దుశ్చర్యని మనమందరం ఖండిస్తూ, అంతేకాకుండా మన 28 మంది అసూలు బాధిన వారికి, వారి కుటుంబాలకు మద్దతు తెలియజేస్తూ వారిని మనం సంఘీభావం తెలుపుకుంటూ వారి కుటుంబాలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా మనోధైర్యం కలిగించే విధంగా ఈ ర్యాలీ నిర్వహించుకున్నాము. ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా కాశ్మీర్ లో అందాలను తిరిగించడానికి వెళ్ళిన సామాన్యమైన ప్రజల మీద పాకిస్తాన్ ఉగ్రవాదం జరిపిన దాడుల్లో 28 మంది సజీవ దహనమైపోయారు. ఈ ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఒక వాళ్ళ వృక్షం. ఇది ఈ పాకిస్తాన్ని, ఈ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టకపోతే భారతదేశం ఎన్నో సంవత్సరాలు, 60 సంవత్సరాల నుంచి వాళ్ళ ఉగ్రవాదాన్ని, వాళ్ళ కుంచితమైన తత్వాన్ని కూడా భారతదేశం భరించుతూ వస్తుంది. ఇప్పుడు ఆ రోజులు పోయి మీకు ఒక మగాడు వచ్చాడు నరేంద్ర మోడీ, రేపొద్దున మీ అందరిని కూడా తరిమి కొట్టే పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఖబర్దార్ పాకిస్తాన్, ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నిన్ను, ఈ ఉగ్రవాద సంస్థల్ని తరిమి కొట్టిందాక ఈ భారతదేశ ప్రభుత్వం నిద్రపోతానికి ఖచ్చితంగా చిలకలూరుపేట నుంచి కూడా సవాలు విసురుతున్నాం.
స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. చౌత్ర కూడలిలోని కళ్యాణ మండపం వద్ద శనివారం ఉదయం చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న పేద ప్రజల ఆకలి దాహర్తి తీర్చేందుకు దాతలు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని ప్రత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, అరవపల్లి సురేష్, చేవూరి కృష్ణమూర్తి, రాజీవ్, మధ్య అప్పారావు, అమరా రమాదేవి, కనమర్లపూడి లక్ష్మీ, తిరుమల, ప్రమీల, కనమర్లపూడి రమేష్, కొత్త కోటేశ్వరరావు, రాచుముల్లు సూర్యారావు, అమరా మణికుమార్ తదితరులున్నారు. రెండు 2023 డిసెంబర్ 1వ తేదీ నుండి 2024 అక్టోబర్ 30వ తేదీ మధ్యన 11 నెలల కాల వ్యవధిలో చనిపోయిన పెన్షన్దారులకు వారి భార్య లేదా భర్తకు ఆ కాలంలో పెన్షన్ ఇచ్చే సదుపాయం ప్రభుత్వం కల్పించిందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. కావున ఆ కాలంలో చనిపోయిన వివరాలు సంబంధిత లబ్ధిదారుల రుజువులతో తెలియజేసి ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ నెల 30వ తేదీ లోపున తెలియజేసి అర్హత సాధించిన వారికే ఆ కాలపు పెన్షన్ లభిస్తుందన్నారు. తర్వాత దరఖాస్తు చేసుకున్న ప్రయోజనం ఉండదన్నారు. వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశం వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. మన చిలకలూరుపేట పురపాలక సంఘంలోని ప్రజలకు విజ్ఞప్తి, మన రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే 1/12/2023 నుంచి 31/10/24 మధ్య పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వాళ్ళ యొక్క భార్యలకి స్పౌస్ పెన్షన్ ఇవ్వడానికి అప్లికేషన్స్ అప్లై చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు ఈ నెల 30వ తారీఖు లోపల అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి మే నెలలో పెన్షన్ వస్తుందనేసి తెలియజేశారు. కాబట్టి ఎవరైతే డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 1, 2023 నుంచి 31/10/2024 మధ్యలో పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళ యొక్క సతీమణులు అంటే భార్యలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. టెర్రరిస్టుల దాడికి నిరసనగా పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నందు జాతీయ రహదారిపై జనసేన పార్టీ చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అనంతరం జన సైనికులు టెర్రరిస్టుల గడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరిని కలిచివేసిన సంఘటన 28 మంది అమాయకులైన వాళ్ళని టెర్రరిస్టులు చంపడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు టెర్రరిస్టులను ఏరిపారేయాలన్నారు. చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ జోహార్లు పలికారు. వారి కుటుంబ సభ్యులకు రాజా రమేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ సుబానీ, ఖాదర్ బాషా, మునీర్ హసన్, శివశంకర్, లీలా కిషోర్, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలున్నారు. भारत माता की, हिंदुस्तान की, हिंदुस्तान की, हिंदुस्तान की, भारत माता की, हिंदुस्तान की, हिंदुस्तान की. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా 3 రోజుల పాటు సంతాప దినాల కార్యక్రమంగా మూడవ రోజు చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికులతోటి, వీర మహిళలతోటి, స్థానికుల ప్రజానికాలతో కలిసి మానవ ఆరోగ్య నివారించి ఈరోజు ఎవరైతే కాశ్మీర్లో పర్యటించినటువంటి పర్యాటకుల్ని అతి కిరాతకంగా చెప్పినటువంటి దుర్మార్గులు, ఉగ్రవాదుల యొక్క దిష్టి బొమ్మలను ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో దహన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్క ఉగ్రవాదిని భారతీయుడు, అదేవిధంగా భారత ప్రభుత్వం ఉరికొమ్మలకి ఉరి తీయాలనేది జనసేన పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అభం శుభం తెలియనటువంటి అమాయకులు పర్యాటకుల్ని పట్టణాలు పెట్టుకుంటే ఏం వచ్చేదని ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు జనసేన పార్టీ మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే భారత సైన్యంతో, భారత ప్రభుత్వంతో మీకు పెట్టుకున్న సత్తాత్వం మీకు ఉందా? అమాయకులు ప్రజల మీదకి వారి కుటుంబాలు ఈరోజు చిన్నాభిన్నవై తండ్రి కోల్పోయినటువంటి
భార్య బిడ్డలు, భార్యని కోల్పోయినటువంటి భర్త, పిల్లలు ఈరోజు అనాథులే దేశం మొత్తం ఏడుతున్నటువంటి సందర్భం ఈరోజు భారతదేశంలో ఉంది. దీనికి కారకమైనటువంటి పాకిస్తాన్ యొక్క పుట్టిన బుద్ధి, పాకిస్తాన్ ఉగ్రవాద పుట్టిన బుద్ధి. మీరేదో పాకిస్తాన్ కలిసి అంతా కలిసి భారతదేశాన్ని ఏదో కిందగా లాగుదామనుకుంటే అది మీ పొరపాటు మాత్రమే. భారతదేశం ప్రపంచంలో ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశంలో ప్రథమ మతస్థానిగా పోతున్న సందర్భంలో ఇటువంటి సందర్భాలు ఏవి కూడా పనిచేయవు. నరసరావుపేట శివారు శాంతినగర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి చీరాల వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు క్షతగాత్రులను పరామర్శించారు. ముఖ్యంగా డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం క్లియర్గా కనబడుతుంది. ఎర్లీ అవర్స్లో కాస్త రోడ్డు తాలూకా ఎడ్జెస్ని సరిగా చూసుకోకపోవడం కానీ, లేదు అతి వేగంగాని అన్నది కరెక్ట్ కాదు. అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళడనేటువంటిది క్లియర్గా క్లీనర్ని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ మేనేజ్మెంట్లో పోలీసు, స్థానికులు, ఎమ్మెల్యే గారు, మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి క్లియర్గా చేయడం వల్ల అందరూ కలిసి సర్వైవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ, స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఒక రివార్డు కూడా అందజేయడం జరిగింది. ఆమె కూడా సేఫ్గానే ఉంది, ఆమెను కూడా పంపించడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని తెలియజేస్తుంది. జూన్ 8వ తేదీన ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు పాస్టర్ సూరిబాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన 50 రోజుల పాటు వివిధ చర్చిలలో ప్రార్థనలు నిర్వహించి విశ్వాసులను సమాయత్తపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా దాసరి కాలనీ సమీపంలో ఉన్న చిగురు ప్రార్థనా మందిరంలో శనివారం ప్రార్థన కూడికలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈస్టర్ పండుగ అనంతరం 50వ రోజున పెంతెకోస్తు ఆదివారం రోజున ఈ ప్రార్థనా దినోత్సవం వస్తుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూరిబాబు కోరారు. ఈ కార్యక్రమంలో చిగురు ప్రార్థనా మందిరం నిర్వాహకులు సిస్టర్ మణిమాలతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లు పాల్గొన్నారు. ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎడ్లపాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉన్నవ విద్యార్థులు గర్వకారణంగా నిలిచారు. ఉన్నవ గ్రామానికి చెందిన 2 విద్యార్థులు కె జయలక్ష్మి, బి ఫణీంద్ర సాయి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 600 మార్కులకు గాను 566 మార్కులు సాధించి మండలంలోని 11 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. తమ పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ ఘనతపై ఉన్నవ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాధురి రాణి, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. వారి కృషి, ఆత్మవిశ్వాసం, కుటుంబ మద్దతు, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే ఈ ఫలితాలకు మూలమని పేర్కొన్నారు. పాఠశాలలో మెరిసిన ఈ మేటి విద్యార్థులు తమ ప్రతిభతో పాటు పాఠశాల ప్రతిష్టను పెంచారు. వారి విజయాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు కూడా ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు పొందారు. పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న శివాలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామి మహోత్సవాన్ని ఈ నెల 27వ తేదీ ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఉదయం మహారుద్రాభిషేకం, మధ్యాహ్నం కాలభైరవ హోమం, సాయంత్రం 108 మామిడి పండ్లు, 15 కేజీల మల్లెపూలతో ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని శరత్ శాస్త్రి కోరారు. జయ త్రికోటేశ్వర, జయ నందీశ్వర అనే నామస్మరణతో కోటప్పకొండ మార్మోగింది. శ్రీ మేధా దక్షిణమూర్తిగా కొలువై ఉన్న త్రికోటేశ్వర స్వామి క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం నందీశ్వర విగ్రహానికి ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలతో, పండ్ల రసాలతో ఈ అభిషేకాలు జరిగాయి. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే త్రయోదశి రోజు నందీశ్వరునికి వైభవంగా అభిషేకాలు జరుగుతాయని దేవస్థానం అర్చకులు సిటీ కేబుల్ న్యూస్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా కన్నుల పండుగగా జరిగిన పూజలను చూసి స్వామివారి ఆశీస్సులు పొందారు. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం
శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.